ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరాచకం పాలన ప్రజలకు ఏం చేయకపోతే అమరావతికి నిధుల కోసం ఎందుకు పోరాడుతున్నారంటారు? ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విజనరీయే కదా. చంద్రబాబు నాయుడు నిజంగా గనక అటువంటి ఏదైతే కక్ష సాధింపులు అనేది ఆలోచన చేస్తే ఆయన ముందే ఇవాళ నిన్న కూడా అసెంబ్లీలో చెప్పాడు, నన్ను 53 రోజులు జైల్లో ఉంచారన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆయన విశాఖలో నోవాటెల్ హోటల్లో ఉంటే ఒక ఒక ఎట్లా అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఒక దేశంలో తీవ్రవాది కనుక వస్తే ఆ తీవ్రవాదిని పట్టుకోవడానికి చుట్టూ కనుక పోలీసులు ఎట్టుంటారో పవన్ కళ్యాణ్ గారి కోసం 500 మంది పోలీసులను పెట్టి వైజాగ్ నుంచి తీసుకొచ్చి విజయవాడలో వదిలేసే సంఘటనలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు తలుచుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, లేకపోతే నందిగాం సురేష్ అంటే వీళ్ళు చేసిన ఎన్ని ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద లేళ్ల అప్పిరెడ్డి డైరెక్షన్లో దేవినేని అవినాష్ డైరెక్ట్గా చెప్పాడు విజయవాడలో. ఒక విలేకరి తను ఒక పర్యటనలో తను అధికారంలో ఉన్నప్పుడు ఒక విలేకరి అడిగాడు, మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం మీ పాత్ర ఉందంట అంటే అవును ఉంది, నేనే చేయండి అన్నాడు. ఇవాళన్నీ ఆ ప్రూఫ్లు పెట్టుకుని ఇలా బొక్కలో బెగితే ఒక్కొక్కడికి కింద పెడితే పులుసు నోట్ నుంచి కారుదు ఒక్కొక్కడికి. ఇవాళ ముందుగానే ఒక జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసేలు రఘురాము, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ముందు వెళ్ళి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళు నిజంగా ఏం చేయకపోతే, వీళ్ళు పునీతులైతే, వీళ్ళు ఎవరిని ఏమనకపోతే ఇవాళ ఎందుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నారు? హైకోర్టులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన కేసులో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి వీళ్ళు ఎందుకు అడిగారు? దాడి చేసిన నిజమేగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ప్రజాస్వామ్యంలో నా అభిమానులు ఉన్నారు, నన్ను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ బీపీ వస్తుంది అన్నాడు. ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీని తిడుతున్నావు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉన్న అభిమానులు ఇవాళ నీ మీద దాడి చేయడం మొదలు పెడితే నువ్వు ఆ తాడేపల్లిలో ఉండగలవా? లేకపోతే నీ నాయకులు తిరగలరా? కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు అనేవి నాకు వద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అంత నాశనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇసుకాపారం చేయడానికి ఒక ముఖ్యమంత్రి సిగ్గు శరం ఉండదు కొంచెం కూడా. తండ్రిని చంపి 1,00,000 కోట్లు సంపాదించావు తండ్రి అధికారం ఉండగానే. తండ్రి చంచిన తర్వాత కూడా సంపాదించావు డబ్బు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అమాయకులమైనటువంటి అమాయకులను బలి తీసుకోవడానికి నాసిరకం మద్యం అమ్మావు, ఇసుకను అమ్మావు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లో ఉన్నాయి? అవి తీయండి. ఆ జేపీ వెంచర్స్ అంటే అన్నిటి మీద గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పాపాలకు ఒక సబ్ కమిటీ కనుక క్యాబినెట్ కమిటీ ఒక సబ్ కమిటీ వేస్తే వీళ్ళు అసలు నెలల్లోనే దొరికిపోతారు. వీళ్ళ మీద ఎక్కువ చేయ అవసరం. అన్ని పాపాలు చేశారు వీళ్ళు, ఒకటని కాదు. సెంటు పట్టాల్లో కావచ్చు, అట్లాగే సెంటు పట్టాలు తోలిన మట్టిలో కావచ్చు. రాజధాని ప్రాంతంలో నందిగాం సురేష్ అనే దుర్మార్గుడు రోడ్లు తవ్విచ్చి వేసిన రోడ్లు తవ్వి గ్రావెలు కానీ కంకర కానీ ఏ రకంగా ఎత్తుకెళ్లారు? ఇంతటి నీచులు, నికృష్టమైన మనస్తత్వం, క్రూరమైనటువంటి ఈ సమాజానికే పరమ అసహ్యం పుట్టేలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దండుపాళ్యం బ్యాచ్ ఎంత క్రూరత్వమైన ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకంటే క్రూరత్వం హీనమైంది. ఆ పార్టీని ఆదరించడం అంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికే పునాది అవుద్ది. సార్, నిన్న చూస్తే అన్నా క్యాంటీన్ల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీలు, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆడెవడో వైసీపీ ఎమ్మెల్యే, ఆడికి సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా కూడా. ఎవరైనా సరే ఒక పేదవాడికి పట్టెడు అన్నం కోసం ఇవాళ ఒక మధ్యతరగతి కుటుంబాలు ఎవడైనా ఎక్కడైనా కానీ ఒక చిన్న ఏదైనా పని మీద వెళ్ళి ఏదైనా హోటల్కి వెళ్తే 100 రూపాయలు లేనిదే భోజనం ఎక్కడా లేదు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అన్నం పెడతాంటే వీడికి ఏం నొప్పి వచ్చింది? వీడేమైనా వెళ్ళి తినొచ్చాడా? వీడు చెప్పాలంటే ఈ సన్యాసి గాడికి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఒక లోఫర్ గాడు కూడా పెట్టాడు. మరి రాజన్న క్యాంటీన్ అని 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారో అన్నా క్యాంటీన్ వ్యతిరేకంగా మంగళగిరిలో, అట్లాగే నగరిలో రోజా రాజన్న క్యాంటీన్ అని పెట్టింది. పెట్టినప్పుడు ఆ రోజు ఏం పెట్టారా? మీరు ఎవడు పెట్టారా? మీరు పెట్టినోళ్ళు కూడా ముష్టోళ్ళేనా? ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఆడెవడో చంద్రశేఖర్ రెడ్డి అంట. ఆ చంద్రశేఖర్ అనేవాడికి సిగ్గు శరం ఉండాలి. మనకు చేతనైతే ఎవరికైనా పట్టెడన్నం పెడతాం, చేతనం అవ్వాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలి. అన్నా క్యాంటీన్ల మీద విమర్శ చేయడాక అసలు ఇంత మాట్లాడే మీ బతుక్కి 11 సీట్లు వచ్చినాయిరా. మీ 11 సీట్లు కూడా రేపు పొద్దున భవిష్యత్తులో 11 కూడా ఉండవు, ఒక్కటే ఉంటది. ఆ ఒక్కటే స్టేట్లో ఎక్కడో కూడా తెలియదు మీకు. ఎవడు గెలుస్తాడో కూడా తెలియని పరిస్థితి, ఒక్క సీటుకు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మీ ప్రవర్తనలు నడుస్తున్నాయి. అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడాక ఏ అర్హత ఉందిరా నీకు? అసలు ఏముందని చెప్పి ఎమ్మెల్యే అయ్యావు? నీకు అసలు ఏ రకంగా అన్నా క్యాంటీన్ విలువ తెలియనోడి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అంటే ఈ సమాజంలో ఎంతకంటే దౌర్భాగ్యం లేదు. నీలాంటి సన్నాసులు ఓటేశారంటే అక్కడ ప్రజానికం ఎంతటి నికృష్టమైన పరిస్థితిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముష్టి కదా 5 రూపాయలకు పెడుతుంది, గొప్ప చెప్పుకుంటున్నారు ఈ గవర్నర్ కానీ ఈ ప్రభుత్వం కానీ అంటున్నారు కదా. మరి ఈ ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది అన్నా క్యాంటీన్ గురించి? అన్నా క్యాంటీన్ గురించి గొప్ప చెప్పుకోవడానికి 3 పూట్ల కడుపు నింపేస్తా ఒక దేవాలయం లాంటిదే కదా. ఇవాళ ఎక్కడైనా మనం మామూలుగా ఎక్కడైనా హోటల్కి వెళ్తే ఉదయం పూట టిఫిన్ చేస్తే 50 రూపాయలు అవుతుంది, మధ్యాహ్నం సాయంత్రం లెక్కేసుకుంటే బయట అనేది
200 రూపాయలు. ఎవరైనా ఒక కూలి పనికి వచ్చిన వాళ్ళు పొద్దున్నే ఇంట్లో క్యారేజ్ కట్టుకోలేకపోవచ్చు, లేదా అక్కడ ముఠా పనికి వచ్చిన వాళ్ళు కావచ్చు, కూలి పనులకు వచ్చిన వాళ్ళు, ముఠా పనులకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు పనిచేసే దగ్గర ప్రాంతంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు కడుపునట్టు తింటున్నారండి. అటువంటిది వీడికి అసలు ఏం తెలుసు? ప్రజా సమస్యలు తెలియదు, ప్రజల్లో ఉండరీళ్ళు, ప్రజల మనస్తత్వాలు తెలియదు, ప్రజల మనోభావాలు తెలియదు. ఈ ఉండా కొడుకు తెలిసిందల్లా బటన్ నొక్కడమే. ఎంతసేపు మేము బటన్ నొక్కాం. మీరు బటన్ నొక్కింది బెచ్చగాళ్ళగా? మీరు నొక్కిన బటన్ కూడా బెచ్చగాళ్ళకే నొక్కారు. ఆ లెక్కలో బెచ్చగాళ్ళలా చూసి నొక్కారా మీరు? ఈ రాష్ట్ర ప్రజానకాన్ని బెచ్చగాళ్ళలా పోల్స్తున్నావంటే అంటే అన్నా క్యాంటీన్లో అన్నం తిన్న వాళ్ళందరూ నీ కంటికి అలా కనపడుతున్నారు అనమాట. కారుమంచి దుర్గారావు, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం గ్రామం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకంటారు ఆ ధర్నా అనేది? పిచ్చివాడి పనులు అవన్నీ. ఇప్పుడు ఆయనకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు సైకో రెడ్డి అని నామకరణం చేశారు. ఇప్పుడు పోయి ఆయన పేరు శవరెడ్డి అని పెట్టాలి. ఎందుకంటే శవాలను లేపి ఆయన వచ్చి కూర్చోడానికి. అసలు ఆయన అసెంబ్లీకి వచ్చి ధర్నా చేసినంత అవసరం అసెంబ్లీలో ఏం జరిగింది నష్టం? వాళ్ళు 11 మంది, అందులో వచ్చింది 5. మిగిలిన వాళ్ళంతా ఖాళీకి వచ్చిన జనాలే. ఇంతకుముందు ఇదే 2014, 2019లో ఏమన్నాడు ఆయన? అక్కడికి వచ్చిన జనం ఏంటి, వాళ్ళు రమ్మంది, వాళ్ళ పదవులు ఏంటి, వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అడిగాడు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? ఆయన అడిగిన దానికి ఆయన క్వశ్చన్కి ఆయనే ఆన్సర్ చెప్పుకోవాలి, వాళ్ళ క్వశ్చన్ చేసుకొని. సార్, మరి ఇప్పుడు ప్రజల కోసమే పోరాడితే మన ఏపీలో పోరాడాలని ఎక్కడో వెళ్ళి ఢిల్లీలో ఎందుకు పోరాడాలి? నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను కాపాడండి అయ్యా, మోడీ గారు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైల్లో పెడతారు, నన్ను జైల్లో వేయకుండా ఆంధ్రాలో ఉండేట్టు కాపాడండి అయ్యా అని అక్కడికి వెళ్ళి వేడుకుంటున్నాడు ఆయన. ఆయన పోరాడేదండి? చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల్లో 15,000 కోట్లు రాజధాని తెచ్చాడు. పోలవరానికి అసలు లిమిట్ లేదు, ఇంత ఖర్చు పెట్టొచ్చని సీతారామన్తో చెప్పించాడు ఆయన, మన ఆర్థిక మినిస్టర్తో, సెంట్రల్ ఆర్థిక మినిస్టర్తో. ఇంక ఈయన పోరాడేదండి? బోడీ ఈయన పోరాటం చేస్తే ఆయన జైలుకి వెళ్ళకుండా ఉండటం కోసం. అయ్యా, నేను పరదాలు కట్టుకొని ప్రజల మధ్య తిరిగితే నాకు 11 సీట్లు ఇచ్చారు, నన్ను జైలుకి వెళ్లకుండా కాపాడు మోడీ గారు అని అక్కడ నమో మోడీ అని కూర్చున్నాడు అక్కడికి వెళ్ళి. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన నిధులు, అమరావతికి నిధులు వచ్చాయి కదా 15,000 కోట్లు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవునండి, సాధించే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మీద అభివృద్ధి మీద ఆయనకి అన్నీ ఉన్న నాయకుడు కాబట్టి, అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఈ 2 పూర్తి చేయడమే నా జీవిత లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ కలుపుకొని బీజేపీ మద్దతుతో ఈరోజు అన్ని నిధులు తీసుకురాగలిగాడు ఆయన. సార్, మరి ఇప్పుడు రావాల్సిన నిధులు వస్తున్నాయి ఇంకా, మరి అతి తొందరలో అమరావతి కానీ పోలవరం కానీ పూర్తి చేస్తారని మీరు నమ్ముతున్నారు? అతి తొందరలో? ఖచ్చితంగా అతి తొందరలో ఈసారి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే ఆయనకి అమరావతిలో పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ, అలాగే పోలవరాన్ని పూర్తి చేసే బాబు గారు 2029 ఎలక్షన్కి వెళ్తారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ అనుచరులు కానీ. 5 రూపాయలకి వీళ్ళేదో అన్నం పెట్టేస్తున్నారు, ఇదేదో గొప్ప ముష్టే కదా పెడుతుందని అంటున్నారు కదా. అంతేలే, ఇప్పుడు మనం 5 సంవత్సరాలు ఏం చేయలే, 5 సంవత్సరాలు ఎవరికి ఏం పెట్టలా. అంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు కొత్తగా పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా అనుకోవాలి. 2014 నుంచి 2019 వరకు అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడిచాయి, దిగ్విజయంగా నడిచి 5 రూపాయలకి అన్నం పేదవాళ్ళు తిన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కానీ ఒక పేదవాడు తన అర్జీటానికి వచ్చి మధ్యవాడు ఆకలిస్తే 100 రూపాయలు పెట్టి అన్నం పరిస్థితిలో 5 రూపాయలు అన్నా క్యాంటీన్ వైపు వాళ్ళు చూస్తున్నారు. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లో అందరు తిన్నోళ్ళు మొత్తం ముష్టి అంటారా? అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవిని ముష్టి అన్నాడంటే అంతకంటే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ఎవడో లేడు ఈ రాష్ట్రంలో. మరి ఈ వైపాక పార్టీ ఒకవేళ మళ్ళా ఇప్పుడు 2024 మళ్ళా ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టు మన అందరి పరిస్థితి? అది దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టు ఉంటుంది. ఇక